హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, మా గౌరమ్మ పూజ. అయితే ఈరోజు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం అవ్వడం వల్ల ఈరోజు గౌరీదేవికి ఎలా పూజ చేసుకున్నానో ఏమిటో చూపిద్దాం అనుకున్నాం. అయితే ఏ పూజ అయినా సరే మన శక్తి కొలది మనం చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈరోజు ఇలా చేసుకుంటున్నాను. అది ఎలా చేశాను చూస్తున్నారు కదా, మా గౌరమ్మ అయితే ఇలా తయారు చేసుకున్నాను. ఇంకా పువ్వులతో దేంతో అలంకరించలేదు ప్రస్తుతానికైతే. ఇదిగోండి ఇలా ప్రసాదాలు అయితే పులిహోర, ఇంకా అన్నవరం ప్రసాదం చేస్తారు కదా బన్సీ రవ్వతో, అలా చేసుకున్నాను. ఆ రెండింటిని ఇప్పుడు మనం అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాం. ఇదిగోండి ఇలా పంచ దీపాలు, అలాగే లక్ష్మీ అమ్మవారి దీపం రెండు కలిపి అలాగా అమర్చుకున్నాను. ఇప్పుడు ఇంకనైతే పువ్వులతో ముందు అలంకరించుకొని దీపాలు వెలిగించుకొని అప్పుడు చూద్దాం మీరు. ఇదిగోండి ఇలా రంగురంగుల పూలు, నేను అమ్మ ఇంటికి వెళ్ళాను కదా, రంగురంగుల పూలు అయితే తెచ్చుకున్నాను. ఇదిగోండి మందారాలు, అలాగే ఎప్పుడు చెప్తాను కదా అరుదుగా పూసే గోవర్ధనాలు. ఇదిగోండి ఇది ఒక రకమైన పువ్వు. ఇవి ఒక చూస్తున్నారు ఈ మందారాలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవి మా ఇంట్లో పూసిన గరుడవర్ధనాలు. ఇదిగోండి ఇదొక రకమైన మందారం, నందివర్ధనాలు. ఇది మా ఇంట్లో పూసినవే. ఇప్పుడు ఇంకా ఈ పువ్వులన్నింటినీ దేవుళ్ళకన్నింటికి అలంకరించేసుకున్నాం. ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా ఎంత దీనిగా అలంకరించుకున్నాము. ఇదిగోండి ఇలా అన్ని దేవుళ్ళకి ఇలా మొత్తం పువ్వులన్నీ అలంకరించుకున్నాం కదా. మా గౌరమ్మని అయితే అలంకరించుకున్నాం. ఇవన్నీ ధూపం కోసంకి ఇక్కడ బొగ్గులు అయితే రాజు పెట్టుకుంటున్నాను. ఇలా